హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రశ్నలాస్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రశ్నలాస్. ఈరోజు అయితే నేను చాలా రోజులు అయిపోయిందండి వీడియోస్ చేసేసి, ఎందుకంటే నేను మా అమ్మకు మోకాలు ఆపరేషన్ చేయించాను. అందుకని చెప్పి నీ రీప్లేస్మెంట్, అందుకని నాకు హాస్పిటల్లోనే 10 days వరకు ఉండిపోవాల్సి వచ్చింది. అందుకని చెప్పి నేను ఇంకా ఈరోజైతే ఇంటికి వచ్చేసి 2 days అయిపోయింది డిశ్చార్జ్ అయ్యి కూడా. కాకపోతే నాకు ఇంట్లో వీడియోస్ చేయడానికి టైం చేయలేకపోతున్నాను. అందుకని చెప్పి ఈరోజు అయితే ఆకుకూర కర్రీ చేస్తున్నానండి. ఆకుకూర కర్రీ ఆకంతా కూడా బాగా కడిగేసి సన్నగా తరిగి పెట్టేసుకున్నాను. ఇలా కొంచెం నానబెట్టేస్తే మనము బాగా ఇసుక ఏదన్నా ఉంటే కూడా బయటకు వచ్చేస్తుందండి. నేను ఈసారి ఆకుకూర కర్రీ కూడా ఎలా ప్రిపేర్ చేయాలో మీకు పూర్తి వివరాలు చూపిస్తానండి. ప్రజెంట్ అయితే నేను ఈరోజు వంట ఏమేమి చేస్తున్నానో మీకు చూపిస్తున్నాను. ఈరోజైతే ఆకుకూర కర్రీ చేస్తున్నాను. ఆనియన్స్ ఏం చేసుకున్నాక ఆకంతా బాగా సన్నగా తరిగి పెట్టాను. ఇదంతా కూడా బాగా వేసేసుకొని ఇలాగే ఆకంతా మనకు దండిగా అనిపిస్తుంది, కాకపోతే చూస్తే ప్లాస్టిక్ కొద్దిగా అవుతుందండి కూర అంటే. అందుకని ఇలా వేసేసుకుంటున్నాను. ఈసారి మీకు ఆకుకూర కూడా ఎలా చేస్తానో సపరేట్గా చేసి చూపిస్తాను. ఈరోజైతే వంట అయితే ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆకుకూర కర్రీ చేసేసి కొద్దిగా రసం పెట్టేస్తున్నానండి. అలాగే పిల్లల కోసం ముద్దపప్పు అండి. పిల్లలు కూడా మనం ఆకుకూర సమ్మర్లో పెట్టడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. డీహైడ్రేషన్ అనేది ఉండదు. నెక్స్ట్ ఒక సైడ్ రైస్ పెట్టేసుకున్నాను. రైస్ కూడా అవుతుంది. నేనైతే ఇలాగే సిమ్లో పెట్టేసుకుంటానండి. రైస్ మనం చెక్ చేసుకుంటుంటే సరిపోతుంది, ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ రసానికి పప్పు అంతా ఉడికించి పెట్టేశాను. మా చిన్నబ్బాయికి పప్పు కావాలండి, ముద్దపప్పు. అందుకని చెప్పి ఇలా ముద్దపప్పు ఉడికించి పెట్టేసుకున్నాను. ఇంకా దీంతోనే రసం పెట్టేసుకుంటాను. చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను. అలాగే ఒక 1/2 అవర్లో ఈ వంట అంతా కూడా అయిపోతే మనకి పిల్లలు తినడానికి రెడీ అయిపోతారండి. ఇందులోనే నేను చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. నాకు పత్యం అని చెప్పి నేనైతే ఏమీ పప్పుల పొడి అది వేయకుండా ఉట్టిగా వేసేస్తున్నానండి కూర కూడాను. డాక్టర్లు ఏమన్నా అన్నీ తినచ్చు అని చెప్పారు, కాకపోతే మనం జాగ్రత్తగా పత్యం ఉంటే మంచిదని చెప్పి నేను ఏం చేయట్లేదండి. పప్పులు అవి వేయకుండానే కూర అది చేస్తున్నాను. చూడండి, ఇలా బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు మనమైతే కుక్కర్లో కూడా పెట్టేసుకుంటారు చాలామంది ఆకుకూర. అట్లా పెట్టుకోవడం వల్ల మనకు విటమిన్స్ అనేవి పోతాయి. అందుకని నేనైతే ఇలా బాగా కలిపేసుకొని లైట్గా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసేసి మూత పెట్టేస్తే మనకు కూర అనేది బాగా మగ్గిపోతుంది. సాల్ట్ వేయడం వల్ల ఇందులో వాటర్ అనేది వస్తుంది, మనకి వేడికి కిందంతా వాటర్ వచ్చేస్తుంది. చూడండి, ఇలా బాగా కలిపేసుకొని ఉప్పు అంతా పట్టాలండి దానికి. ఈసారి నేను పప్పుల పొడి అన్నీ వేసి ఎలా చేయాలో మీకు వీడియో పెడతాను కంపల్సరీగా. ఈరోజైతే చూడండి, అంతా కలిపేసుకున్నాక నెక్స్ట్ మూత పెట్టేసుకుంటానండి దీనికి. చూడండి, కాసేపు మూత పెట్టేసుకుంటే ఒక 10 minutes అయితే మనకు ఆకంతా మగ్గిపోతుంది. అంతలోపల రైస్ ఎంతవరకు వచ్చిందో చూస్తాము. చూడండి, రైస్ కూడా బాగా మగ్గిపోతుంది. అలాగే సిమ్లోనే మూత పెట్టేస్తే ఈజీగా అయిపోతుందండి. నేనైతే రైస్ కుక్కర్ అది కూడా ఎక్కువ వాడనండి, ఇదే వాడతాను. చూడండి, మనకి ఇసుక కూడా ఎంత వచ్చేసిందో ఆకుకూరలు. ఇలా ఒక 10 minutes వరకు నానబెట్టేసుకుంటే ఆకంతా కూడా మనకి బాగా కింద ఇసుక వచ్చేస్తుంది. చింతపండు అంతా కూడాను ఒకసారి ఇలా బాగా పిసికేసుకోవాలండి. మనం రసం చేసేటప్పుడు ఎప్పుడైనా కూడాను మిరియాల రసం కూడా చాలా బాగుంటుంది. నేను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు వీడియో పెడతాను ఈసారి. చూడండి, ఇలా బాగా పిసుకుంటే మనకి బాగా పులుపు అనేది బాగా వచ్చేస్తుంది. నేనైతే 10 minutes ముందుగానే నానబెట్టేసుకున్నానండి చింతపండు. కొద్దిగా వాటర్ వేసేసుకున్నాను. అలాగే బాబుకు పప్పు తీయాలండి. కొద్దిగా పప్పు తీస్తే ఇందులోనే ఉప్పు వేసేసి నెయ్యి వేసి పెడితే చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారండి.
ఇందులోనే నేను చింతపండు వాటర్ పోసేసుకుంటున్నాను. ఇందులో కరివేపాకు కొత్తిమీర కూడా వేసేస్తే చాలా బాగుంటుంది. ఇలాగే కుక్కర్లోనే పెట్టేసి మళ్ళీ లాస్ట్కు సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటాను రసం అంతా కూడా. టమోటాలు 2 వేసేసుకున్నాను కాబట్టి మనం తగ్గట్టు చింతపండు చూసి వేసుకోవాలి. చూడండి బాగా ఇలా కలిపేసుకొని దీనిలో వాటర్ మనం ఇక్కడి వరకు యాడ్ చేసుకుంటున్నాను నేనైతేను. చూడండి ఇందులోనే చాలా ఉప్పు వేసుకుంటున్నాను. ఎండాకాలం మనకు తిండి ఎక్కువ తినాలనిపించదు, వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు కాబట్టి నేను అందుకే వంటలు కూడా ఎక్కువ చేయట్లేదండి, సింపుల్గా చేసుకుంటున్నాను. ఉప్పు వేసేసుకున్నాను. నెక్స్ట్ రసం పౌడరు, మీకు ఇంతకుముందు కూడా రసం పౌడర్ నేను చూపించాను వీడియోలో. అదే పౌడర్ నేను 1 మంత్కి ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటానండి. ఇందులో వాటర్ వేసేసుకుందాము. కొత్తిమీర అండి సన్నగా తరిగేసి వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోనే ఇంగు వేసేసుకుంటాను. ఇంగు వాడని వాళ్ళు స్కిప్ చేసుకోండి. మీకు ఈసారి నేను రసం కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కమ్మగా వీడియో చేసి చూపిస్తానండి. ఇదైతే పప్పు రసం అండి. ఎక్కువగా మేము బ్రాహ్మిన్స్ కాబట్టి ఇట్లా పప్పు రసమే ఎక్కువ చేసుకుంటాము. చలికాలం వచ్చినప్పుడు ఉట్టి టమాటా రసం కూడా ఎక్కువ చేస్తూ ఉంటాను. ఇప్పుడు మనం సిమ్లో పెట్టేసుకుందామండి. ఇంకా నేను కూర చేస్తున్నాను కదండి, కూర చూస్తామేమో. ఇప్పుడు చూడండి వాటర్ అంతా మనకి సాల్ట్ వేయడం వల్ల కిందికి వచ్చేసింది. ఇంకా బాగా మగ్గిపోయిందండి. ఇంకా కూడా కాసేపు మగ్గనిస్తాము సిమ్లో పెట్టేసి. అలాగే మూత పెట్టేస్తే ఆ వాటర్ అనేది కూడా మనకి ఆవిరైపోతుంది. ఇలా చేయడం వల్ల మనకి విటమిన్స్ కూడా బాగుంటాయండి. కుక్కర్లో పెడితే విటమిన్స్ అవి పోతాయి కాబట్టి ఇలాగే చేసుకుంటాను నేనైతే. ఇంకాసేపు మూత పెట్టేస్తామండి. అలాగే రైస్ కూడా చూడండి చాలా బాగా అయిపోయింది, విడిగా చేసినా కూడా మనకి మాడిపోకుండా. ఇప్పుడైతే ఇంకా రసం పెట్టేసుకున్నామండి స్టవ్ మీద. మొత్తానికైతే వంట అయితే పూర్తి అయిపోతుంది. ఇంకా సమ్మర్ కదండి, అందుకని నేను వంటలు అయితే ఎక్కువ ప్రిపేర్ చేయట్లేదు, సింపుల్గా చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇంకా రసం కూడా ఆన్ చేసేసుకున్నాను. సిమ్లో పెట్టుకొని మనం రసం ఉడికించుకుంటేనే చాలా బాగుంటుందండి. చూడండి అన్నీ వేసేసుకున్నాను. నెక్స్ట్ కూర ఎంతవరకు వచ్చిందో చూడాలి. చూడండి ఇప్పుడు చూడండి వాటర్ చూసారా, ఇంతకుముందు అంతా మనకి వాటర్ అంతా ఎక్కువ ఉన్నింది, ఇప్పుడు వాటర్ లేదండి, అంతా అబ్జర్వ్ అయిపోయింది. ఇప్పుడు కాసేపు మూత తీసి పెట్టేస్తే మనకి అంతా ఆకులో ఉండే వాటర్ అంతా కూడా పైకి ఆవిరిలోకంలో వెళ్ళిపోతుంది. అప్పుడు మనము దించేసుకోవచ్చండి. కారప్పొడి లైట్గా వేసేసుకొని, మనకు పొడి పొడిగా రావాలి కదండి కూర, అందుకని ఇలా ప్రిపేర్ చేసుకుంటాను. మామూలుగా అయితే పప్పుల పొడి వేస్తాను, నేను ఇంకా మీకు పట్టేమని చెప్పాను కదండి, అందుకని చెప్పి ఇంకా నేనేం వేయట్లేదు. ఇందులో చిటికెడు బెల్లం వేసుకుంటున్నానండి నేను. రసంలో టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది అలా వేస్తే అండి. కాసేపు ఇలా తీసి పెట్టేస్తే మనకు వాటర్ అంతా ఆవిరైపోయి బాగుంటుంది. కూర కూడా పొడి పొడిగా వచ్చేస్తుంది. శనగపప్పు వేయకుండా, పప్పుల పొడి వేయకుండా చేశానండి మా మదర్ కోసము. అలా చేస్తే ఇంకా పథ్యం అని చెప్పి చేస్తుంది. డాక్టర్స్ అన్నీ తినమన్నారు కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలని చెప్పి అలా ప్రిపేర్ చేసుకున్నాను నేనైతేను వంట ఈరోజు. ఇంకా ముద్దపప్పులో అన్నీ వేసి పెట్టేశాను బాబుకి. ఎప్పుడన్నా చిన్నపిల్లలకి ఇలా తీసి పెడితే ఉప్పు వేసేసి నెయ్యి వేస్తే చాలా బాగుంటుందండి పప్పు. పెద్దవాళ్ళైనా కూడా తినచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి కూర కూడా చూడండి ఎంత వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి పొడి పొడిగా వచ్చేస్తుంది కదండి. లాస్ట్లో మూత పెట్టక్కర్లేదు. ఇప్పుడు ఇలాగే మనకి ఇలా పెట్టేస్తే బాగా పొడి పొడిగా అయిపోతుంది కూర. కొద్దిగా ఫ్లేమ్ అనేది కొద్దిగా పెంచి పెట్టుకుందాము. అలాగే రసం కూడా ఉడికిపోతుందండి. రసం చూసారా చాలా కలర్ఫుల్గా ఉంది, ఉడికిపోతుందండి. బాగా ఉడికొస్తుంది. ఇలాగే సిమ్లో కాసేపు పెట్టేసుకోవాలండి, ఎందుకంటే రసం బాగా ఉడికితేనే మనకు టేస్ట్ వస్తుంది. చూడండి చాలా బాగుంది కదండి, కలర్ఫుల్గా ఉంది. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మా పిల్లలు కూడా ఎక్కువగా పప్పు రసం అనేది ఇష్టపడతారు. ఈరోజైతే వంట అయితే ఇలా ప్రిపేర్ చేసేస్తున్నానండి. చూడండి కారం పొడి
వేసేసుకుంటున్నాను. లైట్గా వేసుకున్నాను నేనంటే ఆకుకూర మనకి ఎక్కువ అద్దరం చేయదు కాబట్టి లైట్గా వేసేసుకొని కలిపేసుకుంటున్నాను. చూడండి బాగా మనకి పొడి పొడిగా వచ్చేస్తుంది ఆకంతా కూడా. ఇలాగా కలుపుకుంటూ ఉంటే అలాగే రసం కూడా ఉడికిపోయింది, చాలా బాగా స్మెల్ వస్తుంది. కొంచెంసేపు దాన్ని మగ్గనిస్తామండి, ఎందుకంటే మనం కారప్పొడి వేసాం కదండి. నెక్స్ట్ రసం కూడా బాగా ఉడికిపోయింది చూసారా. నేను ఇంకా పోపు పెట్టేసుకుంటాను. ఆవాలు పోపు పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఈ జీలకర్ర కూడా వేసుకుంటున్నానండి. జీలకర్ర వేసుకుంటే మనకు రసంలో చాలా బాగుంటుంది, అరుగుదలకు కూడా చాలా మంచిది. ఇంగు అనేది వేసేసుకున్నాను కాబట్టి ఇబ్బంది లేదు. ఇంకా దీన్ని రసంలోకి వేసుకుంటున్నాను. అలాగే పప్పులో కొద్దిగా వేస్తే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు అండి. ఇప్పుడు రసం అంతా కూడా ప్రిపేర్ అయిపోయింది, అలాగే పప్పు కూడా ప్రిపేర్ అయిపోయింది, అలాగే తాలింపు అంతా కూడా కలిపి చూడండి బాగా పొడి పొడిగా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు దీన్ని తీసి ఇంకా సర్వ్ చేసుకున్నాము. రెడీ అయిపోయిందండి రైస్. వంట అంతా అయితే పూర్తి అయిపోయిందండి. రైసు, రసము, అలాగే ముద్దపప్పు అండి ఇవి, అలాగే కర్రీ చిర్రాకు కూర వేసేసుకున్నాము. ఫ్రైడ్ రైస్ అండి. దాంతోపాటు పెరుగు కూడా ప్రిపేర్ చేసి పెట్టేశాను. గడ్డ పెరుగు పెడతానండి పిల్లలకి ఎక్కువగా. గడ్డ పెరుగుతో పాటు మిక్చర్ అండి నంచుకోవడానికి. అలాగే మిక్చర్ అండి నంచుకోవడానికి పిల్లలకి రసంలోకి అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.